మేము హిందూ దేవుళ్ళని నమ్మము, హిందుత్వానికి వ్యతిరేకము అని చెప్పే నాస్తిక కమ్యూనిస్టు బ్యానర్లు టీటీడీ నిధులతో నిర్మించిన ఫ్లైఓవర్ పిల్లర్కి ఏ విధంగా తగిలిచున్నారో చూడండి. వీళ్లకు ఇంకెక్కడా చోటు లేనట్టు గోవిందనామాల కిందే ఈ బ్యానర్లు పెట్టి హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఈ బ్యానర్లో చర్చిల దగ్గర మసీదుల దగ్గర పెట్టుకోవచ్చు కదా, పెట్టరు. ఎందుకంటే వాళ్ళు యూనిటీగా ఉంటారు, వాళ్ళంటే భయం కాబట్టి. అంతేకాకుండా గోవింద నామాల కింద ఈ నాస్తికులు కమ్యూనిస్టు బ్యానర్లు తగిలించారు. బ్యానర్ తగిలించారనుకుంటే ఆ బ్యానర్ పైన ఎవరి ఫోటోలు ఉన్నాయో చూడండి ఒకసారి. విదేశీయుల ఫోటోలు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఎవరికైనా తెలుసా అంటే తెలియదు. భక్తులు ఈ మార్గంలోనే తిరుమల కొండకి నరక మార్గంలో వెళ్తారు. భక్తులు చూడమనే ఈ బ్యానర్లు పెట్టింది ఇక్కడ. వీళ్ళకి విదేశీయుల ఫోటోలు కాకపోతే మన భారతీయ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోలు లేవా? అంబేద్కర్ ఫోటో పెట్టచ్చు కదా, భగత్ సింగ్ ఫోటో పెట్టచ్చు కదా, అల్లూరు సీతారామరాజు ఫోటో పెట్టచ్చు కదా. ఇలా విదేశీయుల ఫోటోలతో బ్యానర్లు పెట్టి సమాజానికి ఏ సందేశం ఇవ్వాలని ఈ నాస్తికులు పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో ఈ బ్యానర్లు పెట్టింది. ఇది చాలా బాధాకరమైన విషయం. టీటీడీ నిధులతో నిర్మించిన ఫ్లైఓవర్ పిల్లర్లకి పర్మిషన్స్ లేకుండా ఈ విధంగా కమ్యూనిస్టులు బ్యానర్లు పెట్టి వచ్చిపోయే భక్తుల్ని చూడమనే విధంగా ప్రచారాలు చేస్తుంటే టీటీడీ అధికారులు కూడా స్పందించాలి. పవిత్రమైన తిరుపతి క్షేత్రం పద్మావతిపురంలో టీటీడీ నిధులతో నిర్మించిన ఫ్లైఓవర్ పిల్లర్కి ఏర్పాటు చేసిన కమ్యూనిస్టుల బ్యానర్లను వెంటనే పంచాయతీ అధికారులు తొలగించాలి. లేని పక్షంలో మహా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాము.